చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు గానీ ఆ తర్వాత సిచ్యువేషన్స్ అప్పుడు ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ రెస్పాండ్ అవటం కానీ ఓపెన్ గా చేయడం కానీ లేదు. ఇప్పుడు మొన్న గెలిచిన తర్వాత ఆయన ఓపెన్ గా అంత దారుణంగా ఒక్కరు కూడా ఆయన చనిపోయినా ఎవరు చనిపోయినా ఇండస్ట్రీలో ఎవరున్నా ఒక చిన్న బారసాలకు పిలిచిన పిల్లలు పుట్టిన పిలిచిన అంటే ఆయన నేను ఒక చీఫ్ మినిస్టర్నే కాదు, నేను సినిమా వాళ్ళకి నేను నందమూరి తారక రామారావు గారు అల్లుడిని, బాలకృష్ణ గారు పెద్ద హీరోకి నేను ఒక వియ్యంకుడిని. అంటే వాళ్ళ అమ్మాయిని నేను రామారావు గారి అమ్మాయిని నేను చేసుకున్న సినిమా ఇండస్ట్రీతో నేను సినీ ఆటోగ్రఫీ మినిస్టర్గా నాకు అవినాభావ సంబంధం ఉంది. అందుకే అందరితో పాటు నేను నాకు ఇండస్ట్రీకి ఏం కావాలో నేను ఏది కావాలంటే అది ఇస్తాను అన్న ఆలోచనతోనే ఉండేవాడు తప్ప ఏ రోజు కూడా ఎప్పుడు ఎవరితో ఉండేవాడు కాదు. అలా అంటే ఆయనకి ఎప్పుడు కూడా తెలియదు, ఇప్పుడు రివెంజ్లు తీర్చుకోవడం తెలియదు ఆయనకి. పనిలో పడిపోతే పనే చేస్తాడు తప్ప ఇంకొకటి తెలియదు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తాను, నేను అపోజిషన్ ఉండి నేను చూసిన వ్యక్తిగా చెప్తాను. నేను కేసీఆర్ గారిని 35-40 ఇయర్స్ నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు సార్. 2014 వరకు కూడా చంద్రబాబు హయాంలో ముఖ్యంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఆ సపోర్ట్ కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే ఏదైతే ఉందో సపోర్ట్ కావచ్చు లేదంటే బెనిఫిట్స్ కావచ్చు అప్పుడు ఎలా ఉండేది, తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది? దానికి దీనికి చాలా డిఫరెన్స్, అసలు ఉందా? అసలు డిఫరెన్స్ చాలా డిఫరెన్స్. అంటే విలువలు చంద్రబాబుతోనే పోయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ముందు ఎవరు కూర్చోకూడదు, ఆయన ముందు ఎవరు టీ తాగకూడదు, ఆయన ముందు ఎవరు కూడా మాట్లాడకూడదు. ఆయన మాట్లాడిందే మనం వినాలి, ఆయన చెప్పిందే మనం వినాలి. మనం ఏమైనా మాట్లాడితే మళ్ళీ దానికి తప్పు పడతాడు. ఓకే, ఆ వ్యక్తిని మళ్ళీ దూరం పెడతాడు. ఇప్పుడు ఇలా సెట్ ఇప్పు ఉంది, ఇప్పు ఉండకూడదు, ఇక్కడ దాకా ఉండాలి, ఇక్కడ దాకా ఉండాలి, ఇలాగ ఉండాలి, ఇలాగ కూడా ఉండకూడదు. అంటే ఇట్స్ ద డిఫరెంట్ ఈజ్ మ్యాన్. అంటే సైకోయిజం అంటారు దాన్ని, సైకోయిజం. ఆనందం అంటారు, ఆనందం అంటే ఏంటంటే ఎదుటివాడిని ఆ ఎదుటివాడు బాధపడుతుంటే నవ్వుతూ ఉంటాడు. అది ఆ నవ్వు అంటే అదొక సైకో నవ్వు మాట. అంటే అలాంటి వ్యక్తి ఎక్కడ చూడలేదు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్పుకోవచ్చు అంటే సినిమా ఇండస్ట్రీకి మాకు అవసరమై కాదు, సినిమా ఇండస్ట్రీలో 35 జీవో తీసుకొచ్చి ₹5 టికెట్ పెట్టారు, ₹35 టికెట్ పెట్టారు. ఈ సినిమా వాళ్ళందరినీ రప్పించాలి. ఒక విజయ్ కుమార్ రెడ్డి ఒక సెకున్ ఉన్నాడు, సమాచార శాఖ కమిషనర్, ఐఏఎస్ ఆఫీసర్, డిప్యూటేషన్ జగన్మోహన్ రెడ్డి గారు రైట్ హ్యాండ్, కత్తాకయ కర్మ అంతా ఆయనే, ఎఫ్డిసి కమిషనర్. ఆయన ఉదయాన్నే వెళ్ళి సార్ చిరంజీవి గారు ఈ విధంగా ఉన్నారు, ఆయన ఎలాగైనా పిలవాలయ్యా, నా కాళ్ళ దగ్గర నించోబెట్టాలి, ఆ మొత్తం ఆర్టిస్టులందరినీ వాళ్ళందరినీ పిలిచి నా దగ్గర నించోబెట్టాలి నువ్వు అంటే. దానికి ఈయన అంటే మామూలుగా ఏమన్నదంటే ఒక దళారి వ్యవహారం చేశాడు. అంటే దళారి వ్యవహారం అంటే మా ఇండస్ట్రీ వీక్నెస్ని చూసి మా ఇండస్ట్రీ చిరంజీవి గారిని పాపం ఆయనకి ఏంటంటే ఇండస్ట్రీ బాగుండాలి, ఇండస్ట్రీ మీద 10 మంది బాగుండాలి, ఇండస్ట్రీ ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదని ఆయన మన ముందుకు వచ్చి మా ఇండస్ట్రీ రేట్లు ₹5 ₹10 అంటే రావు సార్, మరీ చిన్న సినిమాలు కూడా బతకాలి, పెద్ద సినిమాలు బతకాలి, అన్ని సినిమాలు బతకాలి అని చెప్పి ఆయన రావడం, ఇంతమంది హీరోలు తీసుకురమ్మండు ఆయన అందరినీ తీసుకొస్తే భోజనం లేకుండా 1/2 కిలోమీటర్ నడిపించి 2:30 దాకా ఒక సైకో నవ్వుతారు కదా అలా నవ్వి ఆయన పాపం దండం పెట్టి మా ఇండస్ట్రీని కాపాడండి సార్ అంటే ముందుకొచ్చి ఇలా నించొని మా ఎందుకు కాపాడండి ఆ వీడియో తీసి ఇంకో సైకో పోసాని కృష్ణమూర్తి బయటకు వదులుతాడు. ఇదా అంటే ఆయన వచ్చింది ఆయన సొంతానికి రాలే, ఆయన ఇంట్లో ఆస్తిలో కావాలని రాలే, ఆయనకి ల్యాండ్ కావాలని రాలే, ఇండస్ట్రీ అందరికీ కార్మికుల కోసం వచ్చాడు ఆయన. అది తప్పు కదా, ఎంత తప్పు అండి అది. అలాంటి పాలన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని తర్వాత కోర్టు కేసు కొట్టేసింది, ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోలో కూడా ఓకే పెద్ద సినిమా చిన్న సినిమా ఏదో బతుకుతూ ఉన్నాం, నిలబడుతూ ఉన్నాం, ఇండస్ట్రీకి మంచి మాకు ఏమీ లాభాలు లేవు ఆయన వల్ల. దానికంటే ఇంకో సైకో ఎఫ్డిసి చైర్మన్ వచ్చాడు. ఆయన ఏ రోజు మా ఇండస్ట్రీని పట్టించుకోవడానికి లేదు, తిట్టడానికే పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు అమ్మని తిడతాడు. ఆ తల్లి మనకు ఇప్పుడు ఆ తల్లి అందరికీ ఒక 3 కొడుకుల్ని జన్మనిచ్చింది. ఈరోజు మన సినిమా ఇండస్ట్రీ కలమ్మ తల్లికి 3 కొడుకులు ఇచ్చింది ఆమె. ఆ మహాతల్లిని తిడతాడు, అలాగే ఫ్యామిలీస్ని తిడతాడు. ఇది కరెక్టా? అంటే మెయిన్గా పర్సనల్ టార్గెటింగ్ కరెక్ట్ కాదు కదా ఇది. అంటే ఏం లేదు, ఆయన టార్గెట్ ఏంటంటే బయటికి వెళ్ళిపోవాలి, బయటికి మీరు తిడుతూ ఉంటే ఆ నామోస్ అయ్యి ఈ ఇండస్ట్రీలో మనం